నాన్ లోకల్ అంటూ గత అధికార బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రవీందర్ రెడ్డి స్థానికంగానే సుస్థిర స్థానం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైన రవీందర్ రెడ్డి సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డికి వెళ్లిపోతారని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావించినప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గంలోని తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రవీందర్ రెడ్డి నిరంతరం చేపడుతున్న గ్రామాల పర్యటనలు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లోని అసంతృప్తివాదులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థిగా రవీందర్ రెడ్డిని ప్రకటించింది. స్థానికేతరైన రవీందర్ రెడ్డికి సీటు కేటాయించడంతో ప్రతిపక్షాలు ప్రచారంలో స్థానికేతర అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. అదే సమయంలో అప్పటి వరకు టికెట్ ఆశిస్తున్న కాసుల బాలరాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సైతం ఎన్నికల్లో స్థానికేతర అంశాన్ని ప్రచారంలో వినియోగించారు. కామారెడ్డి జిల్లాలో పొరుగున ఉన్న ఎల్లారెడ్డికి చెందిన రవీందర్ రెడ్డిపై బాన్స్వాడలో స్థానికత అంశంతో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించడం పలు విమర్శలకు దారితీసింది. చివరి నిమిషంలో పార్టీ టికెట్ కేటాయించడం పార్టీలోని సంతృప్తివాదులను బుజ్జగించడంతోనే ప్రచారంలో సగం కాలం గడిచిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ శ్రీనివాసరెడ్డిపై రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రవీందర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరించిన విధంగానే రైతులను అడ్డుకోవడానికి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సాగునీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాడు. నియోజకవర్గంలో బాన్స్వాడ, బిర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, కోటగిరి మండల గ్రామాల ద్వారా ప్రవహించే నిజాం సాగర్ ఉప కాల్వల మరమ్మతులు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సాగునీటి శాఖ అధికారులతో ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు గెలవని చోట ఓడిపోయిన పార్టీ అభ్యర్థుల నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యతలు తీసుకోవాలని సూచించడంతో రవీందర్ రెడ్డికి అవకాశం కలిసి వచ్చింది. ఇదే సమయంలో స్వంత క్యాడర్ ఏర్పాటు కోసం వేగంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులపై మౌనం వహిస్తూ కొత్త నాయకులను ప్రోత్సహిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. గ్రామాన పార్టీ కమిటీలను వేయడం ద్వారా పార్టీలో సొంత కేడర్ను బలోపేతం చేసుకుంటున్నారు. గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో చర్చిస్తూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానంటూ రవీందర్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు 9 సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు. దేశంలో ఉమ్మడి జిల్లాల కేంద్రం సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహను కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.